60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత అక్కల, ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. నన్ను ఒకరు మేడం అన్నీ బాగా చెప్తారు కానీ లైఫ్ అంటే ఏంటి, అసలు మీరు డిఫైన్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పరా ఒకసారి అన్నారు. అసలు లైఫ్ వాల్యూ అంటే ఏంటి అని. అప్పుడు నేను చాలా ఆలోచించాను. నాకంటూ 2 పాలసీస్ పెట్టుకున్నానండి. నంబర్ 1, వెరీ 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 ఇంపార్టెంట్. మీ దగ్గర ఏదైనా పెన్ అండ్ పెన్సిల్ ఉంటే ప్లీజ్ రాసుకోండి. ఏంటి అంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ. వెరీ ఇంపార్టెంట్ కదా. మన లైఫ్లో మనం హ్యాపీగా ఉండాలి అని అంటే చాలా ఇంపార్టెంట్. అంటే నంబర్ 1 పాలసీ టేక్ ఇట్ ఈజీ పాలసీ. మీకు 1992లోనో 93లోనో ప్రేమికుడు మూవీ రిలీజ్ అయింది. అందులో ఒక సాంగ్ మీరు వినుంటే మాత్రం చాలా క్లియర్గా అందులో రాసిపెట్టి ఉంటుంది. ఏంటి అంటే స్టెప్ బై స్టెప్. అంటే సపోజ్ మీకు నచ్చిన చిన్నది అన్నా అంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ. అంటే మీరు చాలా లవ్ చేశారు ఒక అమ్మాయిని. ఆ అమ్మాయి సడన్గా లాస్ట్లో మీకు అంతా బాగా బాయ్ ఫ్రెండ్ లాగా ఉన్నట్టు బిహేవ్ చేస్తూ ఏదో ఒక రోజు ప్రపోజ్ చేస్తుంది అన్నట్టు బిల్డప్ ఇచ్చి లాస్ట్ మూమెంట్లో రాఖీ కట్టేసి అన్నా అనింది. అది ఫేస్ చేసిన వాళ్ళకి దట్స్ అ సివియర్ పెయిన్, రైట్? అవతల వాళ్ళకి ఇట్ మైట్ బి ఫనీ, బట్ అక్కడ కూడా యూ హ్యావ్ టు అప్లై దిస్ పాలసీ. టేక్ ఇట్ ఈజీ. కొంచెం కష్టమే, బట్ టేక్ ఇట్ ఈజీ. మనల్ని అన్నాని అనాలని ఫిక్స్ అయిన అమ్మాయిని మనం పెళ్లి చేసుకొని తర్వాత మనం సుఖపడేది ఏముంది? అచ్చాయే, గుడ్ దట్ షీ హస్ గాన్. యా, టేక్ ఇట్ ఈజీ, రైట్? నెక్స్ట్, నచ్చిన పక్కన ఇంకెవరో కూర్చుంటారు సీట్లో అనుకుంటే ఒక బామ్మ వచ్చి కూర్చుంటుంది అని. యూనో దట్ ఇట్స్ ఓకే. అప్సెట్ ఎనర్జీ కదా, మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసాం లైఫ్లో నుంచి, కానీ అది జరగలేదు. టేక్ ఇట్ ఈజీ, రైట్? అంటే అక్కడ సాంగ్లో మీరు కొంచెం డైలీ విన్నట్లయితే ఒక 6-7 డేస్ వినండి. యూ విల్ ఓన్లీ సీ ద మ్యాజిక్. ఓకే, బాగా చదువుకొని ఏదో సాధించేయాలి అని ఎవ్రీ తండ్రి కోరుకుంటాడు కొడుకు నుంచి. సపోజ్ కొడుకు 99 మార్క్స్ తెచ్చుకున్నా కూడా మీరు 90s బయోపిక్లో చూసినట్లయితే 90s కిడ్స్ అందరం ఫేస్ చేసాం. ఇది ఏంటి అంటే ఆ మిస్ అయిపోయిన 1 మార్క్ ఎక్కడ పోయింది, నువ్వు ఆ 1 మార్క్ కూడా ఎందుకు తెచ్చుకోలేకపోయావు అని జనరల్గా పేరెంట్స్ ఆ టైంలో అట్లుంటుండే. సో ఆ 1% మీద ఫోకస్ చేసే పేరెంట్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అనుకుందాం. సపోజ్ మీ పేరెంట్స్ అలాంటి పేరెంట్స్, నాట్ ఎవ్రీ పేరెంట్స్ ఆర్ లైక్ దట్. ఓకే, అలాంటి ఫాదర్ నిన్ను ఎప్పుడు తిడుతూ ఉంటే కూడా నువ్వేం చేయాలి అంటే టేక్ ఇట్ లైట్. టేక్ ఇట్ ఈజీ పాలసీ. ఓకే, ఈ పాలసీ అన్నది జస్ట్ సాంగ్ని నేను ఇక్కడ ప్రమోట్ చేయట్లేదు, రైట్? నేను సాంగ్ నేర్చేసుకోండి అని చెప్పట్లేదు, కానీ మన మైండ్ సెట్ని ఈజీగా తీసుకోవడానికి మనం ఖచ్చితంగా ట్రైన్ చేయాల్సిందే. మోస్ట్ ఇంపార్టెంట్లీ, అత్తగారు కోడలు రిలేషన్షిప్లో ఎలా ఉంటుంది అని అంటే అంతా సాధిస్తారు బయటికి వెళ్ళి కోడళ్ళు. ఇంటికి వచ్చిన తర్వాత అత్తగారు ఒక్క మాట అనిందా, లేకపోతే భర్త ఒక్క మాట అన్నాడా, కేల్ కథం దుకాన్ బంద్. అప్పటిదాకా ఉన్న హై ఎనర్జీ, హై అప్రిసియేషన్, బయటికి వెళ్ళి అంతా సాధించాము అన్నదంతా కూడా ఇంటికి రాగానే తుస్, ఎస్ ఆర్ నో. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే టేక్ ఇట్ ఈజీ. ఆ టైంలో అజ్యూమ్ చేయకండి హోల్ లైఫ్ అంతా వీళ్ళు ఇలానే నాతో ఉంటారా, ఇలాంటి వాళ్ళతో నేను ఉంటున్నానా అన్న విక్టిమ్ ఎనర్జీ కూడా వేస్టే. అట్ ద సేమ్ టైం నా లైఫ్ అంతా వీళ్ళతో ఇలా ఉండబోతుందా అన్న హోప్లెస్నెస్ కూడా వేస్టే. సో మరి ఆ మూమెంట్లో ఏం చేయాలి అని అంటే లెట్ ఇట్ పాస్. ఆ టైంని కొంచెం వదిలేసేయండి. అది వాళ్ళే సెట్ అయిపోయి దే మైట్ సే సారీ, ఆర్ మీరు ఎంత లైట్ పర్సన్ అయిపోవాలి అని అంటే అది పిచ్చ లైట్ అవ్వాలి మీకు. యా, బోత్ వర్క్స్. సో టేక్ ఇట్ ఈజీ పాలసీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, నంబర్ 1 ఫార్ములా. నంబర్ 2 ఫార్ములా ఈజ్ రియలైజేషన్. వెరీ ఇంపార్టెంట్. మనకేం కావాలి లైఫ్లో, లైఫ్ చాలా బాగుండాలి, చాలా వాల్యుబుల్ అంటే ముందు మనకి లైఫ్లో నాకేంటి ఇంపార్టెంట్ అన్నది తెలియాలి. ఆ రియలైజేషన్ దాకా మనం వెళ్ళగలగాలి. ఇఫ్ ఓన్లీ మనీ ఎర్నింగ్ మాత్రమే నా గోల్ అనుకోండి, ఏముంది బయటికి వెళ్ళి ఒక నిమిషం మనం ఏదో పనులు చేస్తే కూడా కోట్లు ఈజీగా సంపాదించవచ్చు కదా. నో. బట్ మీ వాల్యూ సిస్టంలో సపోజ్ హార్డ్ వర్క్ మనీ, లేదా బ్లెస్సింగ్స్ మనీ, ఒకరికి నేను స్కిల్స్ నేర్పించడం వల్ల వచ్చే మనీ రావాలి అన్న వాల్యూ సిస్టంతో మీరు యాడ్ చేసినట్లయితే దాట్స్ యువర్ గోల్. యు ఆర్ యాడింగ్ వాల్యూ టు యువర్ వర్క్ అండ్ దాట్ గివ్స్ అ మీనింగ్ టు యువర్ లైఫ్. అర్థమవుతుంది కదా. సో సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మనకి ఎందుకు కావాలి, మన గోల్స్ ఎందుకు పెట్టుకుంటున్నాం, ఆ గోల్ని రీచ్ అయ్యే విధానం ఏంటి, మనం వెళ్ళాల్సిన డైరెక్షన్ ఏంటి. తప్పటడుగులు అందరూ వేస్తూ వెళ్ళిపోతారు, బట్ నాకు ఏంటి అన్నది చాలా ఇంపార్టెంట్.
సో ఈ సెల్ఫ్ రియలైజేషన్లో ఒక్కటి నేను చెప్తాను, యాజ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ నేను చాలా స్టడీ చేశాను. మనకు చాలా ఎమోషన్స్ ఉంటాయి రోజు మొత్తంలో, గుడ్, బ్యాడ్, ప్లెజెంట్, అన్ప్లెజెంట్, నెగటివ్, పాజిటివ్, అన్ని ఎమోషన్స్ అప్ అండ్ డౌన్ అవుతుంటాయి డే మొత్తంలో. ఓకే, బట్ 2 ఎమోషన్స్ మాత్రమే మనల్ని డామినేట్ చేస్తాయి. ఓకే, అవి ఏంటి అంటే వి ఆపరేట్ ఐదర్ ఫ్రమ్ లవ్ ఆర్ ఫ్రమ్ ఫియర్. అంటే మనం ఐదర్ భయం నుంచి ఆపరేట్ చేస్తాం మన లైఫ్లో, లేదా ప్రేమ ఉంది కాబట్టి మనం సో అండ్ సో బిహేవియర్ చేస్తాం. అంతే, 2 రీజన్స్. భయం వేసినప్పుడు మనం ఏం చేస్తాము, ఒక్కొక్కసారి తల్లులు చూడండి, పిల్లలంటే ఎంత పిచ్చి ప్రేమ ఉంటుందంటే వాళ్ళ చివరికి వెళ్ళి యాక్సిడెంట్ మిస్ అయ్యి వచ్చారనుకోండి, వాళ్ళు అక్కడి నుంచి రాగానే ఫస్ట్ తల్లి కొట్టేసి తర్వాత హగ్ చేసుకుంటుంది. అలాంటి తల్లులు చాలామంది ఉన్నారు. ఇండియాలో అయితే అసలు తీసుకోం మనం. అంటే ఇక్కడ వి ఆపరేట్ ఫ్రమ్ ఫియర్ అండ్ లవ్, 2 మిక్స్డ్ ఉన్నాయి. ఫియర్ డామినేట్ చేసింది లవ్ని కంటే కూడాని. అంటే ఆ బాబుకి ఏమన్నా అయిపోతుందేమో అన్న ప్రమాదం నుంచి వచ్చిన ఫియర్ ఉంది కదా, ఫియర్ ఎంత ఎక్కువ అంటే ఆ సెకండ్లో ప్రేమ కంటే భయం ఎక్కువైపోయింది. భయం ఎక్కువైనప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ టైం వాడు అలా చేయకూడదు అంటే ఇప్పుడు నేను ఒక దెబ్బ వేయాలి అని ఒక దెబ్బ వేసి ఆ లెసన్ని నేర్పించి, తర్వాత మళ్ళీ నువ్వు పడిపోతే తీసుకునే తల్లి నీకు ఉందని మర్చిపోకు, నీ మీద ఆధారపడిన నేను ఇంత ప్రేమించే అమ్మ ఉందని మర్చిపోకు అని మళ్ళీ అదే తల్లి హక్ చేసుకోవడం కూడా చూస్తాం మనం. సో వీ ఆపరేట్ ఫ్రమ్ ఐదర్ లవ్ ఆర్ ఫియర్. మీ భయం ఏం చెప్తుందో చెక్ చేసుకోండి, మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో కూడా చెక్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ 2 కూడా ఒకరి మనిషికే అసోసియేట్ అయ్యి ఉంటాయి. సో మీ లైఫ్లో మీకు ఎవరు ఇంపార్టెంట్? ఓకే, అరే మనం ఈరోజు ఒక పోస్ట్ చేసాము, 10 మంది 10 రకాలుగా రియాక్షన్స్ వస్తాయి. ఓకే, ఎంతమంది వ్యూవర్స్ ఉంటే అన్ని రకాల రియాక్షన్స్ వస్తాయి. ప్రతి రియాక్షన్కి మనం కూర్చొని ప్రతి కామెంట్కి మనం రిప్లై ఇవ్వాలా? లేదు, మనం ఏంటో మనకు తెలుసు కాబట్టి వీ నో అబౌట్ అవర్ సెల్స్. నాకేంటో నాకు తెలుసు, నా వాల్యూస్ ఏంటో నాకు తెలుసు, నా సెల్ఫ్ రియలైజేషన్లో ఐ నో అన్నప్పుడు నేను అక్కడే స్టిక్ అయ్యి ఉండాలా? రైట్? సో దిస్ ఈజ్ అప్ టు యూ కదా. సో యూ డిజైన్ యువర్ లైఫ్. నాకు లైఫ్ వాల్యూ అని మీరు అడిగితే కానీ నాకు చాలా ఇష్టం ఏంటంటే అసలు నా చావు ఎలా ఉండాలి అని రాసుకున్నాను ఒకరోజు. ఇట్స్ నాట్ అబౌట్ రియల్ డెత్, బట్ స్టిల్ అసలు నేనంటూ చివరి నిమిషంలో అది ఫేస్ చేయాల్సి వస్తే, చావునే కానీ ఫేస్ చేయాల్సి వస్తే ఎలా ఉండాలబ్బా అని ఒకరోజు పేపర్ మీద రాసుకున్నాను. ఏంటంటే కనీసం 100 మంది రావాలి. అది కానీ ఏడవాలని కాదు, కానీ ఈవిడ నా కోసం ఇంత హెల్ప్ చేశారు, నాకు అలా హెల్ప్ చేశారు, ఇలా హెల్ప్ చేశారు, లేదా ఈవిడ వల్ల నేను ఇక్కడ లాభం పొందాను, నా లైఫ్ ఇలా మారింది అని చెప్పేవాళ్ళు ఉండాలి అని అనుకున్నాను. వెన్ ఐ రోట్ ఇట్ టుడే యూ కెన్ సీ ఐఎమ్ అ మోటివేషనల్ స్పీకర్. యా, గోల్స్ మనం ఎంత రాస్తామో అంతలా మన పర్సనాలిటీ తయారవుతాము. డైరెక్షనే లేదు, గోలే లేదు, పాతే లేదు, ఫోకస్ ఎలా ఉంటుంది? రైట్? సో వెరీ ఇంపార్టెంట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లైఫ్. మీ లైఫ్కి మీరు ఇచ్చే వాల్యూ ఏంటి? పొద్దున్న లెగిస్తే తిన్నాము, పడుకున్నాము, ఏదో కొద్దిసేపు పని చేసాము, నడిచాము అన్న లైఫ్ లీడ్ చేయాలనుకుంటే ఫైన్. బట్ లేదు, ఐ వాంట్ టు మేక్ ఇట్ సంథింగ్ యూస్ఫుల్ టు పీపుల్. ఎవరికైనా ఉపయోగపడేలాగానే తయారు చేసుకోవాలి, ఏదైనా సర్వీస్ చేయాలి, ఏదో ఇంత పర్సంటేజ్ అయినా సరే, ఇంత పర్సంటేజ్ అయినా నా వల్ల ఈ ప్రపంచం మారాలి అని ఎప్పుడైతే మనం రాసుకుంటామో, ద మోర్ గోల్స్ యూ రైట్, సెల్ఫ్లెస్గా అవ్వటం మనం ప్రాక్టీస్ చేయాలి. ఇంత సెల్ఫిష్ వరల్డ్లో మనం కొంచెమైనా కూడా ఈ ప్రపంచానికి నేనేం చేయగలను అన్న ఆలోచన రానంత వరకు వీ విల్ బీ లివింగ్ అ డిఫరెంట్ లైఫ్. కొంచెం దాని నుంచి పక్కకు వచ్చి నా వల్ల ఈరోజు నేను ఎవరికన్నా నలుగురికి ఉపయోగపడే జీవితాన్ని నేను ఈరోజు ఉండాలా అనుకున్నప్పుడు మన ఆలోచన విధానం మారుతుంది. బీ సో రెస్పాన్సిబుల్. రైట్? ప్రయారిటైజేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే లైఫ్ అంటేని. రైట్? ఐ హోప్ ఐ యాడెడ్. అంటే మనకి లైఫ్ అంటే ఏంటి అన్నది ఎవరు డిఫైన్ చేయలేం, నో బడీ కెన్. నాకు ఒక సెంటెన్స్ బాగా హెల్ప్ అయింది. అదేంటంటే లైఫ్ ఈజ్ అ పాత్ ఆఫ్ డిస్కవరీ. ఐ రిపీట్, లైఫ్ ఈజ్ ఏ పాత్ ఆఫ్ డిస్కవరీ. అంటే మనం వెళ్తున్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి రివీల్ చేసుకుంటూ అది ఏంటి అని అర్థం చేసుకోవడమే లైఫ్ అంటేని. రైట్? నాది అయిపోయింది లెర్నింగ్ అన్నది ఎప్పుడూ అవ్వదు, నిరంతర విద్యార్థి. రైట్? ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.